శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు తరచు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 సెప్టెంబర్ నుండి 2026 30th సెప్టెంబర్ 2026 వరకు కూడా అంటే 1 మంత్, ఈ 1 మంత్ సెప్టెంబర్ మంత్ ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ఒక్కసారి జాతకం 12 రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ స్థితిగతులు అంటే ఆ ఉన్న ప్లేస్మెంట్ని బట్టే మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, కుజుడితో కలిసి ఉంటే గురుడు అంటే 18th నుంచి మీ కుజుడు కర్కాటక రాశిలోను, గురుడు కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు. అంటే నీచభంగ రాజయోగం అయింది. కుజుడు నీచలోకి వచ్చాడు 18th నుంచి, సెప్టెంబర్ 18th నుండి. అప్పటి వరకు దాని ముందు వరకు అంటే 17th వరకు మిథున రాశిలో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 15 days పైన మిథున రాశిలోనే ఉంటాడు. ఫారిన్ కంట్రీస్ ఇస్తుంటాడు. సరే, అది పక్క పెడితే రవి బుధ కేతువులు సింహరాశిలో బ్రహ్మాండంగా ఉన్నారండి. కానీ వీళ్ళు మారిపోతున్నారు. శుక్రుడు 7వ తారీఖు 7th of September నుండి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. ఎగ్జాల్టేషన్లోకి కన్యా రాశిలోకి వెళ్తున్నాడు. పక్కనే శుక్రుడు మారిపోతాడు అనుకోండి. రవి ఏమో 17th నుంచి మీ కన్యా రాశిలోకి వస్తున్నాడు. అంటే ఏంటి? నీచభంగ రాజయోగం. అక్కడ కూడా బుధాదిత్య యోగం కూడా ఏర్పడింది. నీచభంగ రాజయోగం కాదు, సారీ, బుధాదిత్య యోగం. రవి బుధులు కన్యా రాశిలో ఉన్నారంటే బుధాదిత్య యోగం పర్ఫెక్ట్. మళ్ళీ బుధుడు కూడా 26th నుండి తులారాశిలోను, శుక్రుడు ఆల్రెడీ 2వ తారీఖు నుంచి తులారాశిలో ఉన్నారు. అంటే తులారాశిలో శుక్రుడితో కలిసిన బుధుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి. వీళ్ళందరూ కలిసి ఫారిన్ కంట్రీస్ జర్నీస్ ఇస్తుంటారు. సినిమా రంగంలో చెప్పుకుందాం. సినిమా రంగంలో మంచి బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ని ఇస్తూ ఉంటారు. పైగా రాహు కూడా బాగున్నాడు కుంభరాశిలో. ఈ రాహు వలన బుధ శుక్రుల వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. చెప్పుకుందాం. అట్ ద సేమ్ టైమ్ శనీశ్వరుడు ప్రభావం శనీశ్వరుడు ఏంటంటే మీనరాశిలో వక్రగతిలో ఉంటాడు. సరే, ఇది ప్లానటరీ పొజిషన్. అంటే ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాలు మారుతున్నాయి. ముఖ్యంగా కుజుడు మారుతున్నాడు, అలాగే రవి మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, శుక్రుడు కూడా మారుతున్నాడు. అంటే 4 గ్రహాల యొక్క మార్పు గురించి చెప్పాలి. ఇప్పుడు మనం స్లోగా చెప్పుకుందాం, స్పీడ్గా కాకుండా. సరేనండి, తులారాశి వారికి చెప్పాల్సిన అవసరం ఉందంటారా? చెప్పండి మీరే. బ్రహ్మాండంగా ఉంటుంది. చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే దానిలో ఆ గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉంటుందో చెప్పుకుందాం. బుధ శుక్రులు స్టార్టింగ్లోనే బుధ శుక్రులతో కుజుడు చూడబడుతున్నాడు. సెకండ్ హౌస్ లార్డ్. అసలు మీ రాశికి మంచి యోగకారకుడు బుధుడు 9th house లార్డ్, 12th house లార్డ్ ఉండి మీ రాశిలో ఉన్నాడు. శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే ఎప్పుడు ఆనందంగా, తెలివిగా, అదృష్టవంతులుగా, లక్ష్మీదేవి ఉట్టి పడుతున్నట్టుగా మీరు ఉంటారు. మీరు నట్టింట్లో అంటారు కదా, నట్టింట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటామే, అది నిజంగా మీ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంది. అది ఖచ్చితం. ఎందుకురా అని ఎందుకంటే బుధ శుక్రులు మీ రాశిలో ఉండడం వల్ల శుక్రుడికి కోణాధిపత్యం వచ్చింది అక్కడ. అంటే కోణాధిపత్యం అంటే బుధ శుక్రులు కాంబినేషన్ అర్థం అండి. ఇంకా కేంద్రపత్యం అనుకోండి. బట్ శుక్రుడు వలన విదేశీ పర్యటనలు చేస్తారు, బాగా ధనప్రాప్తి ఉంటుంది, తెలివితేటలుగా ఉంటారు. సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగుండడము, గురుడితో కలిసి ఉండడము, ఇంకా చాలా అదృష్టవంతులని చెప్పచ్చు అనమాట. గురుడి ప్రభావం వల్ల మీకు ద్వితీయ భావాన్ని గురుడి ప్రభావం వల్ల కుటుంబ పరంగా కానీ ధనపరంగా కానీ ఏమాత్రమో ఇబ్బంది పడరు. చతుర్థ భావాన్ని గురుడు కూడా చూస్తారు కదా. గురు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు సెప్టెంబర్ 18 తర్వాత గృహం కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కుజుడు బలం ఉండాలి కదా. గృహం కానీ, భూములు కానీ, వాహనాలు కానీ కొనుక్కుంటారు. ముఖ్యంగా గృహాలు అంటే అపార్ట్మెంట్స్, ఓన్ హౌసెస్ ఇవన్నీ ఉంటాయి. పైగా తల్లిగారికి బాగుంటుంది, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అనర్గళంగా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చండి. మీ రైతులకు బాగుంటుంది. అలాగే మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి చెప్పక్కల సూపర్గా ఉంటుంది. రాహు ప్రభావం కూడా మీ సంతానానికి చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. బట్ ఆడ సంతానానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. శని 6వ భావంలో శని వక్రగతిలో ఉన్నాడు. మీ రాశికి చతుర్థ పంచమాధిపతులు అయ్యాడు. 6వ భావంలో ఉండడం వల్ల తప్పే కదా. తప్పని కాదండి, 6వ భావంలో శని చాలా మంచివాడు, తప్పనే చెప్పను.
పైగా ఒక్కరిగతో ఉన్నాడు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇవ్వడము, అదే శత్రు భయం కలిగించడం ఉంటుంది. కానీ సేవకా జనాన్ని ఇస్తాడు ఆయన. పైగా ఆయన పోటీ పరీక్షలు గెలిచేడు చేస్తూ ఉంటాడు. రాజకీయ రంగంలో పదవులు వచ్చేడు చేస్తుంటాడు మీకు. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు ప్రయాణం లేడీస్ చెప్తానండి, ప్రయత్నిస్తున్న వాళ్ళకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా చాలా బాగుంటుంది. ఆరో భావన శని మేనమాలకు బాగుండేది చేస్తూ ఉంటాడు. ఆయన శని విదేశ పర్యటన చేసేట్టు చేస్తూ ఉంటాడు. ఒకటేంటంటే చాలా మంచి యోగాన్ని ఇచ్చి తీరుతాడు. ఆరో భావంలో ఉన్నాడంటే 6, 11 స్థానాల్లో 3, 6, 11 స్థానాల్లో యోగించి తీరుతాడు. సరే, మీకు కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడండి. భాగ్యంలో ఉన్న కుజుడు మీకు ఆల్మోస్ట్ 17 వరకు ఉంటాడు. సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. మంచిదే, నేను మంచిదనే చెప్తాను. సప్తమాధిపతి అయ్యాడు కదా, కేంద్రాధిపత్యం వచ్చినవాడు కోణంలో ఉన్నాడు కుజుడు. అంటే మీకు భూములు ఇవ్వడము, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా సంపదలు ఇవ్వడము, విదేశాల్లో చదువుకునే వారికి, ఇంజనీరింగ్ విభాగాలు చదువుకునే వారికి సక్సెస్ రేట్ ఇస్తాడు. దశమంలో రవి కుజులు కదండి, మూటలు అంటే ఏంటంటే, మూటలు అంటే సరదాగా అంటే మా ప్రాస కోసం ఉన్నాం అనుకోండి, డబ్బు మూటలు నిజంగా రావచ్చేమో. ఎందుకంటే దశమంలో రవి కుజులు ఉన్నారంటే, ద్వితీయాధిపతి దశమంలో ఉన్నాడంటే నిజంగా చాలా అదృష్టవంతులండి. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా, వ్యాపారాల ద్వారా ధన సంపాదన మెరుగవుతుంది. మీ జాతకాల ప్రకారం బాగా వృద్ధి అవి తీరుతుంది మీ ఫైనాన్స్. అలాగే మీ చేస్తున్న బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థలో కానీ, వేద పండితులు ఉంటారు సార్, వారికి కానీ వాళ్ళు చాలా బాగా వృద్ధిలోకి వస్తారు. ధన సంపాదన, గౌరవము పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ కాదండి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది. మీరు కనుక బ్యాంకింగ్ రంగంలో ఎగ్జామ్స్ రాస్తున్నా, లేకపోతే విద్యా సంస్థలో ఉన్నా, లేకపోతే మీరు సివిల్ సర్వీసెస్ రాస్తున్నా ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దశమంలో గురుడు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఇస్తాడు. దశమంలో కుజుడు కూడా అలాగే ఇస్తాడు. నేమ్ అండ్ ఫేమ్ ఇస్తాడు. కొంతమంది అయితే దశమంలో కుజుడు అంటే దేవాలయాలకు అధికారిగా అవుతారు కొంతమంది. అది కూడా ఉంటుందండి తులారాశి వాళ్ళకి. సామాన్యంగా కాదు, రాజకీయ రంగంలో పదవులు కూడా వస్తుంటాయి. చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. కానీ ఆ తర్వాత లాభస్థానంలో రవి బుధులు చాలా బాగున్నారండి. మీకు రవి బుధులు 7వ తారీఖు వరకు బుధుడు ఉంటాడు. లాభస్థానంలో ఉండడం వలన రవి బుధుడు మీకు బాగా ధన సంపాదన ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ బుధుడు 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు. 9th హౌస్లో కుజుడు ఉన్నాడు. కుజుడు మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం తథ్యమే. ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఇందులో డౌటే లేదండి. ఏది కూడా సొంత కవిత్వం ఉండదని మీకు తెలుసు. అది శాస్త్రంలో ఏ ఉందో అదే చెప్తుంటాను నేను. బుధుడు 12వ భావంలో వచ్చేసరిలో 9th హౌస్ లార్డ్గా అయ్యాడు. అంటే ఉన్నతమైన విద్య రీత్యా అయితే మీ నాన్నగారితో కలిసి అది తీర్థయాత్రలు చేయడం, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఖాయం. పైగా రవి బుధుడు బుధాది యోగంతో చాలా చాలా బాగున్నారు. 25th వరకు కన్యారాశిలో ఉంటాడు కాబట్టి అత్యంత శుభఫలితాలే మీకు ఉంటాయి. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. నేను మీ ఆస్ట్రాలజీలో ఉన్నారండి. ఆల్మోస్ట్ 36 years నుంచి ఉన్నాను. 36 నుంచి ఉన్నానంటే 36 నుంచి నేను జాతకాలు ఏం చెప్పట్లేదండి. ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా నేను కాస్ట్ అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ని. సింగరేణి కాలేజీలో గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను కాబట్టి నేను మా సంస్థలో మా సోదరులకి అందరికీ చెప్పుకున్నాను. అది వేరే విషయం. 2017లో బయటకు వచ్చాను నేను. సరే, అవన్నీ పక్కా పెడదామండి. జాతకాల నుంచి నేను 2022లో 2022 అంటే నేను యూట్యూబ్లోకి రావడం, దాని తర్వాత చాలా కంట్రీస్లో చెప్పడం జరిగింది. అది పెద్దది నాకు నేను పొగుడుకోకూడదు. ఎప్పుడు కూడా పొగుడుకోవడం చెప్తున్నా, తెలియాలని చెప్తాను అంతే. సరే, మీ జాతకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మీకు తెలుసుకోవాలనుకున్నా, మీ సోదరులకు తెలుసుకోవాలనుకున్నా, మీ ఫ్రెండ్స్ కావాలి వారికి జాతకాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు నా పేరు రిఫర్ చేయొచ్చు. మోసం అనేది ఉండదు. ఈ మధ్య నాకు ఫోన్ చేసి ముందుగా నేను వీడియో చెప్పాను. ఫోన్ చేసిన వాళ్ళు డబ్బులు తీసేసుకుని ఫోన్ పెట్టేసి మళ్ళీ మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు. అవసరం అంటారా? ప్రతి వాళ్ళని నమ్మడం వద్దు. ఎవరైనా నిజాయితీగా ఉండి మీరు నమ్మకస్తులు ఎవరు ఉంటే వాళ్ళచే చెప్పించుకోండి. అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండి డాక్టరేట్స్, కొంతమంది డాక్టరేట్స్ అని రిఫర్ చేస్తారు. నాకు 2-3 లేడీస్ చెప్తారు కూడా చెప్తున్నారండి. నేను నా సొంతగా అయితే ఏం కాదు. డాక్టరేట్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మనం చెప్పించుకుందాము, వాళ్ళు మోసం చేయరు, ఉన్నట్టు చెప్తారు అని వాళ్ళు చెప్పారు. కానీ నేను చెప్తున్నాను, నా సొంతగతం కాదు. అంటే వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. ఆడవాళ్ళు చూడండి, లేడీస్ చాలా ఎంత తెలివైన, ఎంత మంచివారు, వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. రిఫర్ చేయడం అంటే ఎవరు మంచివాడు, బాగా చేస్తారు అనే చూస్తున్నారండి. అది నేనేమీ అతిశయోక్తంగా చెప్పడం, అది నిజం. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. అది శాస్త్రం చెప్తా ఉంది. అది శాస్త్రం అంటే నేను చెప్తున్నాను అనుకోండి. నేను వాళ్ళందరూ నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్తానే నేను మీకు చెప్తాను తప్ప నా సొంతగతం కాదు. కాబట్టి ఎవరి పడి నమ్మేసాడు, డబ్బులు ఇచ్చేసంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సార్ మన పక్క వాళ్ళ గురించి మనకు అనవసరం. నేను మాత్రము
ఖచ్చితంగా నమ్మకస్తునండి. మేము బ్రాహ్మిన్స్ కాబట్టి తప్పకుండా ట్రస్ట్, ఆది అస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. లేదా పక్క పెడదామండి. మీకు అంటారు వాస్తు శాస్త్రం ఉంటుంది సార్, వాస్తు శాస్త్రం తెలుసుకోవాలనుకున్నా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఫోన్ చేయండి. అసలు ముఖ్యంగా ఇవన్నీ పక్క పెడతామండి. అసలు ఈ సెప్టెంబర్ నెలలో మనం ఏ దేవుని పూజించాలి చెప్పరా బాబు అని మీరు అనొచ్చు. చెప్పండి బాబు గురుగారు అనొచ్చు. మరి అది వదిలేసి మనం ఏదో చెప్పుకుంటున్నాం. ఏం లేదండి, సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏమిటి తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో అండి మనకి గణపతి, వినాయకుడు యొక్క గణపతి చతుర్దశి, వినాయక చతుర్దశి చవితి వస్తాం కదా, వినాయక చవితి రోజున మనం ఖచ్చితంగా స్వామిని పూజించాల్సిందంటే అందరూ పూజిస్తారు. ఆ స్వామిని పూజించడం వల్ల మనకి ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి విఘ్నాలు ఉన్నా, అంటే చదువులో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో కానీ, ఎక్కడ ఏది ఉన్నా సరే అవన్నీ సెట్ అయిపోతాయి. వినాయకుడు గరిగితో పూజించిన స్వామిని గురిగితో పూజించాలి. గరిగితో పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతిలో హోమం చేయించుకోవడం వలన మనకి ఎదురు లేకుండా మనం తయారైపోతాం. రాజకీయ రంగంలో కూడా పదవులు వచ్చేస్తుంటాయి, ప్రాబ్లం లేదు. ఇది దూసుకుపోతే తత్వంలో మీరు ఉంటారని శాస్త్రం చెప్తోంది. ఒక పక్కన శనీశ్వరుడు మీనరాశిలో ఉండి ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, ఒక్కరి గతిలో ఉండి. కానీ ఆయన ఇచ్చే శుభఫలితాలు కూడా బాగుంటాయండో, భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి అష్టమంలో రాహు ఉండి ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఈ నెల మొత్తం కూడా అమ్మవారిని పూజిస్తూ, అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారిని పూజిస్తూ, వెంకటేశ్వర స్వామి వారిని, అంటే కలియుగ ప్రత్యక్ష దేవుడు ఎవరయ్యా అంటే మీకు తెలిసిందే, వెంకటేశ్వర స్వామి అంటాం కదా, ఆయన్ని పూజిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయని పూజిస్తూ శివుడికి అభిషేకాలు చేయించుకోవాల్సిందే. అప్పుడు దాని యొక్క ప్రభావం కానీ ఫలితాలు కానీ ఉంటాయి. ఏదైనా పూజలు చేసుకున్నా, ఏదైనా జపాలు తర్పణాలు చేసుకున్నా శివుడికి అభిషేకాలు చేసుకుంటే పూర్ణ ఫలితం ఉంటుందని నేను చాలా చోట్ల విన్నాను, చదివాను కూడా. సో ఈ విధంగా మనం అందరం చేసుకుందామండి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని, వినాయకుడిని తప్పకుండా కొడుద్దాం. మన ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అమ్మవారు మన ఇంట్లో ఉంటూ ఎటువంటి విఘ్నం కలగకుండా ఆ గణపతి మనల్ని చూసుకుంటూ ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలని, ఆ గణపతి వినాయకుడి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః.